హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే మరి ఇదిగో చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, సింపేస్తే అసలే జరిగిపోదు. ఈ డైలాగ్ ఎందుకో అంబటి రాంబాబుని చూసినప్పుడు చెప్పాలనుకుంటాను, మరిసిపోతా. ఇంకెందుకనే కదా మీ అనుమానం, డౌటింగు. అంబటి చరిత్ర ఎవరికి తెలియదు. ఆ అరగంట గంట ముచ్చట ఎవరైనా మర్చిపోగలరా? అంచేత తానేమీ తెలియని వృద్ధ కపోతంలో బిల్డప్ ఇస్తే సరిపోదు. నోట్లో ఏలెడితే కొరకడం కాదు, ఏకంగా చేతిని నవలి మింగేసి అంత సమర్థుడు అంబోతు. ఏ పాటికి మీకు అర్థమైపోయింది కదా ఎవరో రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ అని. మరి కోతంత వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. సరే, ఇంత ఇంట్రడక్షన్ ఎందుకంటారా? ఎక్కడికే వస్తున్నాను. ఇగో ఈయన గారు ఓ దళిత హోంమంత్రిని అట్టుకుని నోటుకొచ్చినట్లు వాగాడు. దాంతో ఈయన గారి దిష్టి బొమ్మలు తగలెడుతూ వానాకాలంలో ఏడు పుట్టించేస్తున్నారు సదరు కార్యకర్తలు, అభిమానులు. అది తట్టుకోలేక మీడియా గోటాల ముందుకు వచ్చి అంబటి తన బాధ ఎలగక్కుంటున్నాడు. అదేందో మనం చూద్దాం రండి. ఇదిగో అంబటి మొదలెట్టు నీ రంకెలు. నిన్న నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత కొన్ని చోట్ల నా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్లో నేను ఆ వీడియో చూశాను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని, అనుచిత పదజాలంతో నేను విమర్శించాను అనేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరిని చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారిని తాసారావుల బోర్డు నువ్వేమన్నావో వినకుండానే నీకు ఎంత పబ్లిసిటీ తెచ్చిపెట్టారంటవా? తూనా బొడ్డు అని వదిలేస్తే పోయేదానికి నీ పేరు మీద ధర్నాలు దిట్టుబొమ్మలు తగలెట్టడాలు అవసరమా? ఇంత బిల్డప్, ఇంత హైపు. నీ ఫేస్ అయితే ఇట్టుబొమ్మ ఫేస్, నీకు మరో దిట్టుబొమ్మ ఎందుకు? గడ్డి దండగా, డబ్బులు దండగా. అనుచిత పదజాలం వాడటంలో నువ్వు కొడాలని మించిపోయావనే కదా బొక్కలో ఎట్టి 18 రోజులు బడిత పూజ చేసింది. నాకు డౌట్ అంబటే, జగన్ కంటే మీడియాలో ఎక్కువగా కనిపించాలని, మైలేజీ రావాలని ఇలా చేస్తున్నావు కదా, లోపల పిచ్చ హ్యాపీస్తో ఉన్నావు కదా. నాకు తెలుసులేవా నీ యాదవ డ్రామాలో. అనుచితమైన మాటలు నేనేమి మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేస్తుంటాం మేము రాజకీయంగా. నాకేమి అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయం, ఆమె ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేను ఆమెను విమర్శించడానికి గల నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. ఏ దశ దాకా క్షీణించిందంటే పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద మహిళ యొక్క పరువుని తీసేస్తున్నారు, వివస్త్రని చేస్తున్నారు. ఎప్పుడో మనం పురాణాల్లో విన్నాం, ఇవాళ నడి రోడ్డు మీద జరుగుతూ ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్. ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు పాస్ అయ్యారు అనేది నువ్వే అట్టా చెబుతావు అంబటి. సపోజ్ నువ్వు పాసా ఫెయిల్ అనేది సుకన్య చెప్పాలి, లేదంటే సంజన చెప్పాలి. జగన్ ఫెయిల్ అని జనం చెప్పేశారు కదా, మరో 3 ఏళ్ళు ఉంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. నువ్వు ముసలుడివే కానీ మంచి రాసికుడు అని మాకు తెలుసులేవా. అనుచిత వ్యాఖ్యలు చేయడానికేగా మీ పార్టీ ఉంది. చేసేవు కాబట్టే నీకు ఎంఆర్పిఎస్ వాళ్ళు చొక్కలు చూపిస్తా ఉన్నారు. ఈ సోదంతా ఎందుకు కానీ ఇదిగా క్షమాపణలు చెప్పేసి కాళ్ళు ఎట్టేసుకో. నేను అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. దానికి ఎంఆర్పిఎస్ మా కులాన్ని దూషించారు. ఎక్కడ చూసుకోండి, 100 సార్లు చూసుకోండి. ఆ కమ్యూనిటీని, ఆమె కమ్యూనిటీ ఏంటో కూడా నాకు స్పష్టత లేదు. ఐ మీన్ ఎస్సీ అని తెలుసు తప్ప ఆ సబ్
సబ్ డివిజన్స్లో ఏదో నాకు ఇంకా స్పష్టత లేదు మొన్నటి దాకా కూడా, ఇవాళ స్పష్టత వచ్చింది. ఆమె నేను విమర్శించానని చాలా చోట్ల నా బొమ్మను తగలేసుకొని నాకేం అభ్యంతరం లేదు, గడ్డిదండకు తప్ప నేనేమి దానికి చింతించేవాడిని కాదు. నేను అనని మాటలు నా నోట్లో పెట్టేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం ధర్మం కాదు. కమాన్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడమనండి, లేదా తెలుగుదేశంలో ఆయన కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడమనండి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందా కృష్ణమాదిగ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. పూర్తిగా క్షవరం అయితేనే గాని వివరం తెలిసి రాలేదంటే ఏంటో అనుకున్నా. నేను చూస్తుంటే తెలుస్తుందిలే అంబటి. ఏంది మందకృష్ణ మాదిగా అంటే రెస్పెక్టా? ఎందుకో నీ దిష్టి బొమ్మలకు నీ పెడతారన్నావా, లేదంటే నీకు మాట పెడతారని భయపడతా అలా అంటున్నావా? ముందు ఆయన అంటే అంత చేటు రెస్పెక్ట్ ఎందుకు సంత మాకు కూడా చెప్పో. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారావు చౌదరి, అంబటి రాంబాబు నాయుడు అని వెనక తగిలించుకుంటారు కదా. మీకు మీ కులం ఎంత ముఖ్యమో తగిలించుకోవటం, మేం కూడా తక్కువ కులం వాళ్ళం కాదు అని కృష్ణమాదిగా అని పెట్టుకున్నాడు గౌరవంగా. ఒక యోధుడిగా ఫైట్ చేశాడు. ఆ కాజు ఏదైనా కానీ, ఆ కాజు వాళ్ళకి మంచిదైనా సరే, నా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుసు ఎన్ని కష్టాలు పడ్డాడో, మాదిగ రిజర్వేషన్ కోసం ఎంత బ్రహ్మాండంగా పోరాడాడో, ఎన్నిసార్లు డౌన్ అయిపోయాడో. ఒక యోధుడిగా పోరాడినటువంటి వ్యక్తి అని చాలాసార్లు నేను కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ రాజీ పడని పోరాటం చేసే వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో కృష్ణమాదిగ ఒకడు. చనిపోయాడు ముద్రగడ పద్మనాభం, అంతకుముందు చెప్పా. ముద్రగడ పద్మనాభం ఒకడు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకోవడం కొన్ని సందర్భాల్లో చెప్పా. పట్టుదలగా ముందుకు వెళ్లే వాళ్ళు, ఎక్కడ కాంప్రమైజ్ కాని వాళ్ళు సమస్య కోసం అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్. చా నిజమా? నీ పేరు చివరన కూడా తోకుందా? నేను చూడలేదే. నీకు 2-3 తోకలు ఉన్నాయని తెలుసు కానీ పేరు కూడా తోకుందని నాకు తెలియదులే. అంబటి రాంబాబు నాయుడు, సుకన్య రాంబాబు, సంజన రాంబాబు అనే పేర్లే తెలిసి నాకు. అవి కూడా ఉన్నాయా అంటే కృష్ణమాదికకు అంతకు ముందు భజన చేశా కాబట్టి నాకు ఈ బ్యాండ్ మేళం వద్దంటావా? దేనికదే? వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఆడకూతురు హోంశాఖ మంత్రిగా ఎదిగితే ఎంకరేజ్ చేయాల్సింది పోయి పాదవ అట్టుకుని ఏలాడుతుంది అంటూ చండాలంగా మాట్లాడతావా? నీకు ఈ మాత్రం బ్యాండ్ పడాల్సింది లేవయ్యా రాంబాబు. ఇప్పుడు మందకృష్ణను దువ్వినంత మాత్రాన పరిస్థితి ఏం మారదు, గుర్తెట్టుకో. ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదా? రాజకీయంగా ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకోకుండా పోతున్న దశలో రాజీనామా చేయండి, అసలు మీకు రాజీనామా చేయటం కూడా రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో మాటిన మాటలు మాదిగలందరినీ నేను తిట్టేసినట్టు, మాదిగలందరినీ నేను దూషించినట్లు మాట్లాడటం ఏమంత ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నా. నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాదిగ గారిని అడుగుతా ఉన్నా. కృష్ణమాదిగ గారు, నిజంగా నేనన్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినయి అని మీరు ఒక మాట చెప్పండి. ఆమెకు చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాదిగ గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖ్యంగా చెప్పమన్నా చెప్తా. గర్వం నేను ద్వేషం పోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ ఎంఆర్పిఎస్ అండ్ కృష్ణమాదిగ గారి మీద. ఇది ధర్మం కాదని అడుగుతా ఉన్నా. మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చేసావు. అంటే అనితమ్మకు సారీ చెప్పను కానీ మాది కులానికి సారీ చెప్తానంట ఉన్నావా? మరి సాయి కృష్ణ చనిపోతే మరి కాపు కులం కార్డు ఎందుకు వాడారు అంటే అప్పుడు గుర్తు రాలేదా? ఓ రౌడీ షీటర్ను రౌడీగానే చూడాలి, కులం కార్డు వాడకూడదని. నువ్వు చేస్తే శృంగారం, గోరింట్ల మాధవ్ చేస్తే అభిసారం అంటే అట్టా తప్పు కాదు. సర్లే, నీ మాట మందకృష్ణ గారు వింటారని నేను అనుకోను. వెళ్ళి అర్జెంటుగా అర్జెంటుగా ఆరితమ్మ కాళ్ళు ఎట్టేసుకో. నువ్వు అంతకంటే బెటర్ ఆప్షన్ నీకు లేదు, రాదు. అంతే, వెళ్ళి ఆ పని మీద ఉండి బయలుదేరవా.